మీకు నమస్కారం అండి. మామూలుగా మనము ఏదన్నా సాధించామనుకోండి, ఏదన్నా మనము లైఫ్లో జీవితంలో ఏదన్నా సాధించామనుకోండి, మనకి తెలియకుండానే ఒక అహం మనలో ప్రవేశిస్తుంది, గర్వం మనలో ప్రవేశిస్తుంది. అదే మనము కష్టపడ్డాము, సాధించలేకపోయాము అనుకోండి, దుఃఖం వచ్చేస్తుంది, బాధపడిపోతాము, మానసికంగా దిగులు చెందుతాం. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. లైఫ్లో అహము మంచిది కాదు, ఇలా దిగులు పట్టడం కూడా మంచిది కాదు. ఒక చిన్న కథ చెప్తానండి మీకు. ఒక రాజు ఉన్నాడు, రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలిస్తున్నాడు. రామరాజ్యం అనే పేరు కూడా వచ్చింది ఆయనకి. అంత బాగా పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని. అయితే ఆ రాజు ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెంటనే తీర్చేవాడట. అలా ప్రజల కష్టాలు తీరుస్తూ సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఇతని మనసులో లోతుల్లో ఒక చిన్న కోరిక ఒకటి ఉందండి. ఆ కోరిక తీరటల ప్రజల కష్టాలు తీర్చడంతోనే సమయం గడిచిపోతోంది, వయసు మీదకు వచ్చేస్తోంది. తన కోరిక మాత్రం తీరల. ఏం చెయ్యాలి అనుకున్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, శాస్త్రాలు ఉపనిషత్తుల సారాన్ని గ్రహించాలి. శాస్త్రాలు చదవాలి, ఉపనిషత్తులు చదివి వాటి యొక్క సారాన్ని నేను తెలుసుకోవాలి. అదే అతని యొక్క జీవితం యొక్క ఆశయం. ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు చదవలేడు. సో ఆస్థానంలో ప్రకటించాడు, ఎవరన్నా పండితులు ఉంటే ఉపనిషత్తుల యొక్క సారాన్ని నాకు ఒక్క వాక్యంలో తెలియచేయండి అని. ఒక్క వాక్యంలో శాస్త్రాల సారము, ఉపనిషత్తుల సారం ఒక్క వాక్యంలో తెలియచేయండి అన్నాడు. ఒక్క వాక్యంలో తెలియచేయమనేప్పటికీ దానికి కూడా వారం రోజులు గడివిచ్చాడండి. టైం అయితే అయిపోయింది. ఏ పండితుడు ముందుకు రాలేదు. బాధపడ్డాడు. వెంటనే మంత్రిని పిలిచి అన్నాడు, పక్క రాజ్యంలో ఎవరన్నా పండితులు ఉన్నారేమో వారికి చెప్పి అక్కడ ప్రకటన చెయ్యండి, ఎవరన్నా నా యొక్క కోరికను తీరుస్తారేమో, ఆ యొక్క ఉపనిషత్తుల సారాన్ని చెప్తారేమో అని చెప్పాడు. సరే, మంత్రి గారు అలాగే ప్రకటించాడండి. దానికి ఎవరు ఏ పండితుడు ముందుకు రాలేదు. ఉపనిషత్తుల సారం, ఉపనిషత్తుల మొత్తపు సారాన్ని ఒక వాక్యమా, మా వల్ల కాదు. శాస్త్రాల సారం ఒక వాక్యంలోనా, మా వల్ల కాదు అనుకొని ఎవరు అసలు ముందుకే రాలేదు. చాలా దిగులు పడ్డాడు ఆ రాజు. రాజు దిగులు పడుతుండేప్పటికీ ఏం చెయ్యాలో మంత్రికి కూడా తోచటం లేదు. అనుకోకుండా ఆ ఊరికి ఒక సాధు వచ్చాడండి. ఇదే విషయాన్ని మంత్రి రాజుగారికి తెలియపరిచాడు. రాజుగారు, ఆ సాధువు ఏమన్నా నా యొక్క ఈ కోరికను తీరుస్తారేమో, శాస్త్రాల సారము, ఉపనిషత్తుల సారం ఒక వాక్యంలో నాకేమన్నా తెలియపరుస్తారేమో అని ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువుకి సాష్టాంగ నమస్కారం చేసి, గురువర్య, నాకు ఈ విధంగా ఉపనిషత్తుల సారం, శాస్త్రాల సారం కావాలి అని అడిగాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. నవ్వేప్పటికీ రాజుగారికి అర్థమైంది, మహారాజా, మా గురువు గారు ఈ విధంగానే నేను అడిగితే ఆయన ఒక ఉంగరం ఇచ్చారయ్యా. ఈ ఉంగరంలో నీకు ఈ రాయి కింద 2 పత్రాలు పెట్టి ఉంటాయి. ఆ పత్రాలని, ఒకటి ఆకుపచ్చ పత్రం, ఒకటి ఎర్ర పత్రం. ఆకుపచ్చ పత్రమేమో కష్టాలు వచ్చినప్పుడు ఓపెన్ చేసి చదువు, సంతోషం కలిగినప్పుడేమో ఎర్ర పత్రాన్ని చదువు అని చెప్పాడు. నాకు ఇప్పటిదాకా అవసరమే లేదు, నేను సాధువుని, సన్యాసిని, నాకు అవసరమే రాలేదు. ఈ ఉంగరాన్ని మీకు ఇస్తున్నాను, మీకు అవసరం అవుతుందేమో చూడండి అన్నాడు. సంతోషంగా ఉంగరాన్ని తీసుకున్నాడు. రాజ్యానికి వచ్చాడు. ఇందులో ఏదో సారం ఉంది అంటూనే కాలం గడుపుతున్నాడు. అనుకోకుండా పక్క రాజ్యం నుంచి శత్రు సైన్యం వచ్చి పడింది. రాజ్యాన్ని చిన్న భిన్నం చేసి పారేసింది. ఇతని యొక్క సొంత మనుషులు కూడా అందరూ చనిపోయారు. కొద్దిపాటి సైన్యము
ఈ రాజు మాత్రమే బతికున్నారు. ఆ సైన్యాన్ని తీసుకొని అడవుల దారి పట్టాడండి. రాజ్యంలో ఉంటే తనని కూడా చంపేస్తారేమో, అందరూ చనిపోయారు రాజ్యంలో. సో పరుగులెత్తుకుంటూ అడవులకి వెళ్ళాడండి. అలా పరుగులెత్తుతూ వెళ్తూ వెళ్తూ ఉండగా సైన్యం నుంచి, తక్కువ మంది సైన్యం అండి, సైన్యం నుంచి దారి మళ్ళీ ఇతను ఒక పొదల చాటుకి వెళ్ళాడు. పొదల చాటులో ఏదో శబ్దమో ఎవరు వస్తున్నట్లుగా వినిపించింది. పొదల చాటులో దాక్కున్నాడు. దాక్కొని వింటున్నాడండి. ఆ వచ్చిన వారు శత్రు సైన్యం. వాళ్ళు ఏమంటున్నారు? రాజు ఇటు సైడ్కి వచ్చినట్లుగా విన్నాం, తక్షణమే వెతకండి, అతన్ని పట్టి చంపేదాకా మన రాజు తిరిగి రావద్దన్నాడు, ఎక్కడున్నాడు, ఇక్కడే ఉండి ఉంటాడు, వెతకండి, ఇటు సైడే వచ్చినట్లుగా చెప్పారు అనేప్పటికీ ఈయన కాముగా ఒక పక్క కదలకుండా ఊపిరి కూడా బిగబట్టుకొని ఒక పక్క కూర్చొని ఉన్నాడండి. అదే సమయంలో అలాగే కూర్చొని ఉన్నాడు. కాసేపు వెతికారు, రాజు కనిపించలేదు. ఆ రాజు వణికిపోతూ, ఇంకా దరిదాపుల్లో సైన్యము యొక్క మాటలు విని వణికిపోతూ ఒక్కసారి ఉంగరాన్ని తీసి, కష్ట సమయంలో ఆకుపచ్చ కష్ట సమయంలో చూడాలి, తీశాడు. పత్రాన్ని విప్పాడు. విప్పంగానే దానిలో ఏం రాసి ఉందండి? ఒకటే మాట, ఇది శాశ్వతం కాదు, కాలం మారుతుంది అని రాసింది. ఏంటండి? ఇది శాశ్వతం కాదు, కాలం మారుతుంది అని రాసింది. ఎస్, కాలం మారుతుంది. నేనెందుకు దిగులు పడాలి? ఆ సైన్యంతో వెళ్ళాడు, కలిశాడు తన సైన్యంతో. ఆ సైన్యాన్ని తీసుకొని మరలి వెళ్ళి సామంత రాజ్యాలు ఉంటాయి చూడండి, ఆ సామంత రాజులందరినీ కూడా కూడబడుకొని చక్కగా మరల యుద్ధాన్ని చేశాడు, రాజ్యాన్ని పొందాడు. హ్యాపీగా ఉన్నాడండి, ఆనందంగా ఉన్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడో చెప్పలేం, అంత ఆనందంగా ఉన్నాడు. ఒక భార్య, పిల్లలు వాళ్ళందరూ చనిపోయారు, కొంత సైన్యం కూడా చనిపోయింది. అయినా కూడా చాలా మందిని మళ్ళీ కలుపుకొని యుద్ధం చేయటం వలన రాజ్యం తిరిగి వచ్చింది, సకల భోగాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉంగరము సంతోషంలో చూడమన్నారు కదండి, ఉంగరాన్ని తీశాడు, ఆ రాయిని తొలగించాడు, ఎరుపు పత్రాన్ని ఓపెన్ చేశాడు. దానిలో ఏముంది? దానిలో కూడా ఇదే ఉంది, ఇది శాశ్వతం కాదు, కాలం మారుతుంది అని. అతనికి అర్థమైపోయిందండి. శాస్త్రాల ఉపనిషత్తుల మొత్తం సారము అతనికి, ఎందుకు సాధువు తనకి ఆ యొక్క ఉంగరం ఇచ్చాడో అర్థమైంది. అతని గురువు గారు ఎందుకు అది రాశాడో అర్థమైంది. ఏది శాశ్వతం కాదండి, కాలం మారుతుంది. ఎప్పుడు కష్టాలే ఉండిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు. కష్టాలతో పగలే ఉండిపోతోందండి, రాత్రి వస్తోంది కదా, రాత్రి ఉండిపోతుందా, మళ్ళీ పగలు వస్తోంది కదా. కష్టం సుఖం కూడా బొమ్మ పొరుసులాగా ఉంటాయండి. ఎప్పుడు కష్టాలకి కుంగిపోవద్దు, సుఖాలకి పొంగిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.